అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు డోన్లో నారావారి నకిలీ మద్యంపై పోరాటం చేయడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ముందుకు రావడం జరిగింది. ప్రజల కోసం ఎన్నడూ ఎప్పుడైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు ఎన్ బ్రాండ్ మద్యంపై అంటే గవర్నమెంట్ మద్యం కాదు, ఇది నారావారి మద్యం నియంతలాగా. నారావారి మద్యం ఆంధ్ర రాష్ట్రమంతా నియంతలాగా ప్రతి ఒక్క గ్రామానికి నకిలీ మద్యాన్ని సప్లై చేసుకుంటూ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలుపు మేరకు ఈరోజు టీడీపీపై పోరాటం చేయడానికి ఈరోజు సిద్ధమైంది. ఎన్ బ్రాండ్ మద్యము స్వయంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు కనుసన్నల్లోనే ఈరోజు నడుస్తుంది. దాన్ని ఈరోజు ఎక్సైజ్ శాఖ దానిపైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా నకిలీ మద్యం అని దినం పేపర్లో చదివి ఇక్కడ చనిపోయినారు, అక్కడ చనిపోయినారు అనేవి మనం దినం ప్రజలందరూ చూస్తున్నారు. ప్రతి ఒక్క పేపర్లో నకిలీ మద్యం మీదనే ఇవి మరణాలు చెందుతున్నాయి. కావచ్చు దీనిపైన ప్రజలు గమనించాలి. గ్రామాన ఎన్ షాప్ అంటే నకిలీ మద్యం షాపు, నారావారి నకిలీ మద్యం షాపు. ప్రతి ఒక్క గ్రామంలో 5-6 షాపులని నకిలీ మద్యంపై బెల్ట్ షాపులను తెరిపిస్తూ వాళ్ళ టీడీపీ నాయకుల కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆదాయ వనరులుగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటా ఈరోజు ఆదాయ వనరులు సంపాదిస్తున్నారు. కాబట్టి దీనిపైన ఎక్సైజ్ శాఖ వారు తగువైన చర్యలు తీసుకోవాలని, ఇది అంతా ప్రజలు త్వరలోనే కూటమి ప్రభుత్వంపై బుద్ధి చెప్పే కాలం దగ్గరకు వచ్చింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డోన్ నియోజకవర్గ మాజీ మంత్రి అయిన ఈ యొక్క బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు నారావారి సారా లీలల గురించి మనము చర్చించుకుందాం. ఈ యొక్క నారావారి సారా లీలలు అనేటివి ఎలక్షన్లకు ముందు ఈ యొక్క కల్తీ ప్రచారాలతో, నకిలీ ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన ఈ యొక్క కల్తీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనకూడదు దీన్ని, కల్తీ ప్రభుత్వము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తాము, యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాము, యువతకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న కుటీర పరిశ్రమ అంటే మద్యము తయారీ కేంద్రాలు, నకిలీ మద్యము తయారీ కేంద్రాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ అందులో అరోకొరగా ఈ యొక్క వాళ్ళ కార్యకర్తలకు సంపద సృష్టిస్తా అని చెప్పి ఆ సంపద వాళ్ళ కార్యకర్తలకు దాదాపు సంవత్సరంన్నరలో 5,000 కోట్ల రూపాయలు నకిలీ మద్యం ద్వారా ఈ యొక్క ప్రభుత్వం ఆర్జించి రాష్ట్ర ఖజానాని కొల్లగొట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే మద్యం ద్వారా రావాల్సిన ఆదాయం రాకుండా ఈరోజు దొంగ మందు, కల్తీ మందుతో ఈ యొక్క దొడ్డిదారుల గుండా ఈ యొక్క కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీసి 5,000 కోట్ల రూపాయల ధనాన్ని పచ్చ జేబుల్లోకి పంపించి ఈ యొక్క ప్రభుత్వము, ఈ యొక్క కల్తీ ప్రభుత్వము రాష్ట్ర ఖజానా గండికొట్టింది. అంతేకాకుండా ప్రతి ఒక్కటి కల్తీ ప్రచారాలతో గట్టెక్కిన ఈ ప్రభుత్వము మొట్టమొదట మద్యం కేసు అని అమాయకులైన వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ ఈ యొక్క జైలులో ఉంచడం జరిగింది. కానీ ఈరోజు ఆధారాలతో సహా బయటపడింది. మీ యొక్క నకిలీ కేంద్రాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి మద్యపాన ప్రియుడు తాగుతున్న మద్యంలో ఈరోజు కల్తీ కలుస్తుంది. కాబట్టి ఈ యొక్క కల్తీ మద్యాన్ని ఈ ప్రభుత్వం అరికట్టి, ఈ ప్రభుత్వము ఒప్పుకొనింది. ఏ విధంగా ఒప్పుకుందంటే మేము కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నామని ఏ విధంగా ఒప్పుకుందంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కల్తీ మద్యం తయారు చేసిన ఈ యొక్క బీఫామ్ తీసుకున్న తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జు తెలుగుదేశం నాయకుడు జయచంద్రారెడ్డిని వీళ్ళని పార్టీ నుంచి ఎప్పుడైతే సస్పెండ్ చేసిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మేము కల్తీ మద్యాన్ని అమ్ముతున్నాము అని ఒప్పుకున్నట్టయింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ కల్తీ ప్రచారాలన్నీ ఆపేసి ఈ యొక్క కల్తీ మద్యమాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలను రక్షించాలి అని కోరుకుంటూ చివరిగా ఒక మాట చెప్తున్నా. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు మద్యపాన ప్రియులకు పడుపు కొట్టావు పవన్ జగన్ అన్నాడు. ఇప్పుడు
రాష్ట్రంలో ఉన్న మహిళల మంగళసూత్రాలు తెంచుతున్నావు పవన్. నువ్వు మాట్లాడవా పవన్? వచ్చి మాట్లాడి మంగళసూత్రాలు కాపాడు పవన్ అని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.